ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లా. కేవలం ఒక్క కామెంట్. గెట్ వెల్ సూన్ కేసీఆర్ అని ఒక్క కామెంట్ ఎయండి. ఎందుకంటే చూడడానికి కూడా చాలా హెల్త్ పరంగా చాలా పాడినట్టు కనిపిస్తుంది ఆయనకి. ప్రజల ఆశీస్సులు ఉండాలి ఎవరికైనా సరే. చంద్రబాబు అయినా, జగన్ అయినా, రేవంత్ అయినా, కేసీఆర్ అయినా ఎవరికైనా సరే ప్రజల యొక్క ఆశీస్సులు ఉంటేనే ఆరోగ్యం బాగుపడుతుంది. సో దయచేసి ఒకే ఒక్క కామెంట్ గెట్ వెల్ సూన్ కేసీఆర్ అని కింద కామెంట్ వేసేసి మీరు వీడియో చూడడాన్ని కంటిన్యూ చేయండి. రీసెంట్గా కేసీఆర్ని మనం చూడడం జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకుడుగా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ రీసెంట్గా ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన కర్రకి ఆధారపడి నడుస్తూ కనిపించడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి శంకర్రావు భౌతిక కాయానికి కేసీఆర్ హాజరయ్యారు. అయితే ఆ సందర్భంలో ఆయన కర్ర పట్టుకుని నడవడం కొంత బలహీనంగా కనిపించడం గమనించిన వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎప్పుడూ ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించే కేసీఆర్ ఈసారి అలసటతో నిదానంగా నడవడం చూసి అభిమానుల విచారంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహానాయకుడు త్వరగా కోలుకోవాలి, కేసీఆర్ మళ్ళీ పాత ఉత్సాహంతో ప్రజల్లోకి రావాలి, రాష్ట్రానికి ఆయన అవసరం ఉంది అంటూ మాట్లాడుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు. గత కొద్ది నెలలుగా కేసీఆర్ ఆరోగ్య కారణాల వల్ల ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, వైద్యుల సలహా ప్రకారం పబ్లిక్ కార్యక్రమాలు తగ్గించుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఆయన తాజా ఫోటోలు, వీడియోలు చూసి అనుచరులు మరింత ఆందోళన గుందుతున్నారు. గత కొన్ని నెలలుగా కేసీఆర్ అస్వస్థత కారణంగా ప్రజా కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు. తుంటి ఆపరేషన్ కేసీఆర్కి జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంటి వద్ద పడిపోవడంతో ఆయన తుంటికి గాయమైంది. దీనికి గాను ఆయన శస్త్రచికిత్స జరిగింది. కొద్ది నెలల క్రితం జూలై 2025లో నీరసంగా ఉండడంతో ఆసుపత్రిలో చేర్చారు. అప్పుడు బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్లో తేడాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. తాజాగా కర్ర సాయంతో నడిచారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మీద అధికారిక ప్రకటన ఏది ఇంకా వెలువడలేదు. పార్టీ నాయకులు మాత్రం ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలకి, బీఆర్ఎస్ కార్యకర్తలకి ఆయన ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని భావిస్తున్నారు. రాజకీయ వర్గాలు కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాయి. అయితే వైసీపీలో మాత్రం ఒక టాక్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే వెళ్ళి ఆయన కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి రావడం, రాయలసీమలో అడుగు పెట్టడం, రాయలసీమని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఆయన మాట్లాడడం, జగన్తో పాటు కలిసి భోజనం చేయడం, వైఎస్ భారతితో మాట్లాడడం, ఇద్దరి మధ్య ఒక మంచి సఖ్యత ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి త్వరలోనే కేసీఆర్ని పరామర్శించే దిశగా, ఆయన ఆరోగ్యం ఏమైంది ఏంటి కనుక్కునే దిశగా వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి.